విజయసాయిరెడ్డిపై ఆరోపణలు నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తనపై ఈ ఆరోపణలు రావడం వెనుక ఉంది సొంత పార్టీ నేతలే అని విజయసాయిరెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీలో ఇంటర్నల్ వార్ ఏ స్థాయిలో ఉందో ఫోకస్ అయ్యింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పక్కన పార్టీ నేతలు ఎవరూ కనిపించలేదు. కారణం నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయి అక్కడ విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించలేదని, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లు వ్యవహరించారని పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారంట. పార్టీలో జరుగుతున్న గమనించే విజయసాయిరెడ్డి సొంత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటున్నారు. సాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు.